నిజంగా వీళ్లకు వన్ సైడెడ్ పోవట్లేదు, నిష్పాక్షికంగా జరుగుతోంది అనుకుంటే అన్ని ప్రస్తావించవచ్చు. ఎస్వీపీఆర్ గారు పార్టీలో ఉన్నారనొచ్చు, ఆయన మనిషి భార్య గారు ఆమె అప్పుడట్లో టీటీడీ మెంబర్ గారు, ఇవన్నీ ప్రస్తావించండి కాదనట్లేదు. ఇందులో ప్రజలకు తెలియని ఏమీ లేవు. బట్ బ్యాంక్ అకౌంట్ లో ఆయనకు శాలరీస్ అక్కడ నుంచి పోయినప్పుడు అవైతే ఇన్వెస్టిగేషన్లో రావాలిగా, ఎందుకు రాలా? ఈ క్వశ్చన్ కూడా వేయాలిగా. సిట్ అనేది స్పెషల్ గా చేస్తున్నప్పుడు అవి తీసుకోండాలిగా. దీన్ని పట్టుకొని వీళ్ళు పదే సుబ్బారెడ్డి పిఏ అని వీళ్ళు అనడం ద్వారా ఏమి చేయాలనుకుంటున్నారంటే మళ్ళీ ఇంకా ఫర్దర్ ఇంకో నీచమైన రాజకీయం లేక ఎక్కడికి తీసుకెళ్లాలనుకుంటున్నారు అనేది అర్థమవుతుంది. పోనీ నిజంగా సుబ్బారెడ్డి గారు ఏదైనా తప్పు చేసింటే ఇది కామన్ సెన్స్ పిల్లోళ్ళైనా ఇవ్వడం చెప్తాడు. పోయిపోయి సుప్రీంకోర్టు దగ్గరికి ఆయన ఎందుకు పోతాడు నేరుగా? అయ్యా అన్యాయమైన ఆరోపణ చేశారు, మీరే దీన్ని చేసేసి న్యాయం చేయండి, ఈ అన్యాయాన్ని సరిదిద్దండి, ఇక్కడ మహాపాపం జరుగుతోంది అన్నారు. పోనీ సుప్రీంకోర్టు ఏం కామెంట్ చేసింది?